ఆ పిలుపును, ఆయన పిలిచిన ఉద్దేశాన్ని మన జీవితంలో ఎరిగి గనక ఆ ప్రకారంగా మన జీవితంలో నడవగలిగితే మన జీవితాలు ధన్యతగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. అందుకు చూడండి, ఇదే పేతురు గారు రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయం 9వ వాక్యం రాయబడింది కదా, ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలవబడితిరి. నెంబర్ 1, దేవుడు ఎందుకు మనల్ని పిలిచారంటే ఆశీర్వాదానికి వారసులుగా మనం మారాలి అని దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. అంటే చాలా మందిలో తెలిసింది ఏంటంటే ఆశీర్వాదము అంటే ఏదో ఒక వస్తువో వాహనమో అనుకుంటారు. ఏదో వారి జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నామండి, మంచి ఇల్లు ఇచ్చి దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు, లేకపోతే ఏదైనా వాహనం కొనుక్కుంటే దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు అని మనుషులు సహజంగా ఈ కంటికి కనిపించే వస్తువులను ఆశీర్వాదంగా ఎంచుతారు. ఇవన్నీ కూడా మన అవసరాలు. బైబిల్ ఏమన్నదంటే దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని. దేవునికి స్తోత్రం. ఏదైతే నిజంగా నీకు అవసరం ఉందో ఆ అవసరమైన దాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అది ఏ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మన దృష్టికి గొప్పది కావచ్చు, లేకపోతే మన దృష్టికి అల్పంగా అనిపించవచ్చు. అది ఎంత గొప్పదైనా దేవుని దృష్టికి చాలా అల్పమైనది. ఒక దైవజనుడు ఇలా మాట్లాడుతూ చెప్పాడు. ఏమన్నాడంటే, బైబిల్ గ్రంథంలో చనిపోయినటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు లేపాడు. ఎవరిని లేపాడు? లాజరుని లేపాడు. తర్వాత యాయిరు కుమార్తెను లేపాడు. మూడవది నాయుని కుమారుణ్ణి లేపాడు. విధవరాలి కుమారుణ్ణి లేపాడు. ఇప్పుడు ముగ్గురిని గురించి ఆయన మాట్లాడుతూ ఏమనంటే, ఇప్పుడు మొదటిగా లాజరు చనిపోయి 4 రోజులైంది. యాయిరు కుమార్తె చనిపోయి కొద్ది గంటలే అయ్యింది. తర్వాత మూడవదిగా నాయీను విధవరాలు యొక్క కుమారుడు చనిపోయి కొన్ని దినాలు, అంటే 1 లేదా 2 దినాలు, ఎందుకంటే అప్పుడే పాతి పెట్టారు కదా. పాతి పెట్టడానికి ఊరి బయటికి తీసుకొచ్చారంటే బంధువులందరినీ కేకేసుకొని వచ్చి అంటే ఒక డే అయినా పడుతుంది. ఒకళ్ళు చనిపోయేమో కొన్ని గంటలు, ఒకళ్ళు చనిపోయేమో 1 or 2 days, లేదా 1 లేదా 2 రోజులు, ఇంకొకరు చనిపోయేమో 4 రోజులైంది. ఇప్పుడు సహజంగా మనం గమనిస్తే కొన్ని గంటల క్రితం చనిపోయిన వాడిని లేపడం ఈజీయా, చాలా రోజులైన తర్వాత వాడిని లేపడం ఈజీయా? ఏంటో ఈజీయా కష్టమా? సహజంగా మనం ఆలోచిస్తే ఏంటంటే చనిపోయి 4 రోజులు పాతి పెట్టేశారు కాబట్టి 4 రోజులు ఆయన లేపడం చాలా కష్టం. కానీ చూడండి, బైబిల్లో మనం గమనిస్తే చనిపోయి కొన్ని గంటలైన అమ్మాయి ఇంటికి వెళ్ళి మరీ తలితాకుమని చేయబట్టుకొని యేసుప్రభు ఆమెను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. చనిపోయి 1 రోజు అయినటువంటి వారిని పాడిన ముట్టుకొని యేసుప్రభు ఏం చేశాడు? బాగు చేశాడు. కానీ లాజర్ను మాత్రం లాజరు బయటికి రా అని ఒక మాటతో బాగు చేశాడు. అంటే కష్టతరము అనుకునేదాన్ని చాలా సులభంగా కార్యాన్ని చేసే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాటివన్నీ ఏది నీ అవసరం, నువ్వు ఏ అక్కరత కలిగి ఉన్నావు అది దేవుడు తీరుస్తాడు. కానీ ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఏదో మనకేదో వస్తువులు, వాహనాలు, లేకపోతే ఇల్లు వాకిళ్ళు ఇచ్చేసి అందరికి ఇచ్చినట్టుగా ఆరోగ్యాన్ని ఇచ్చేసి మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చేసి బాగా బతకండిరా బాబు అంటానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి దేవుని చేత పిలువబడ్డాం. ఏంటి ఆశీర్వాదం? బైబిల్లో మనం గమనిస్తే కనుక యేసుక్రీస్తు శిలువలో వేలాడి ఆయన ఆఖరి రక్తపట్టు కొరకు కాల్చాడు. బైబిల్ ఏమన్నదంటే మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు శాపగ్రాహిగా మార్చబడి, అనగా మన పాపమును మన శాపమును ఆయన మీద వేసుకొని ఆ శాపాన్ని పాపాన్ని ఆయన భరించి ఆయన వహించి ఆయన మనల్ని విడిపించి ఇప్పుడు ఏం చేస్తారంటే మనందరినీ ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకు చేయవలసిన త్యాగమంతా ప్రభువైన యేసుక్రీస్తు ఆల్రెడీ సిలువలో
జరిగించినట్లుగా లేఖన భాగంలో మనం గమనిస్తాం. అయితే విషయం ఏంటంటే ఆయన మనను శాపము నుంచి విడిపించి ఆశీర్వాదము మన జీవితంలో ఇవ్వడానికి శిలువలో మరణించినటువంటి సంగతిని గమనించిన ప్రతి వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన పాపముల కొరకు చనిపోయాడని గ్రహింపు కలిగి మనస్సు మార్చుకోవలసిన, పాపం విషయం పశ్చాత్తాపడవలసిన, ఆయన ద్వారా కలిగే రక్షణ అనుభవాన్ని ప్రతి వ్యక్తి పొందాలి. అప్పుడే నిజంగా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకు బైబిల్లో మనం గమనిస్తే గనక ఆశీర్వాదము అంటే ఏంటో చూడండి. ఆ అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాడును వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మీ యొద్దకు మొదట పంపాను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ మొదటిగా ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక వ్యక్తి తానున్న దుష్టత్వములో నుంచి, అనగా పాపములో నుంచి, చెడుతనములో నుంచి, అపవిత్రతలో నుంచి, అపవిత్రమైన స్వభావములో నుంచి బయటకు రావడమే దేవుడు మనకు అనుగ్రహించే నిజమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో దేవుని నమ్ముకుని అవి పొందాం, ఇవి పొందాం, ఇవి పొందాం, అవి పొందాం అనుకుంటాం, కానీ వారి జీవితం మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు. వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు కనిపించదు. నాకు తెలిసిన ఒక సహోదరి నిజంగా తన జీవితంలో ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు ఆమె జీవితంలో. వాళ్ళు అల్లుడు యాక్సిడెంట్ అయి చనిపోతాడు అనుకుంటే ఆ చనిపోయేవాడిని నిజంగా దేవుడు ఆశ్చర్యకరంగా బ్రతికించాడు. బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే కూడా 1 నెల రోజుల్లో మళ్ళీ తన డ్యూటీకి వెళ్ళగలిగాడు. అంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని తన జీవితంలో తాను చూడగలిగాడు, ఆ అద్భుత కార్యాన్ని. తర్వాత చాలా నిజంగా వాళ్ళ మనవడు విషయంలో కానీ, పాప డెలివరీ విషయంలో కానీ, నిజంగా వారి కుటుంబంలో దేవుడు అన్ని అని చెప్పడానికి వీలేదు. చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు, కానీ వాళ్ళ జీవితంలో మాత్రం మార్పు లేదు. ఏమంటారు, ఇలాగా లైవ్లు పెట్టుకోవడం, టిక్ టాక్లో డ్యాన్సులు వేయడం, ఆ పాటలు పెట్టుకోవడం, భార్యాభర్తలు కలిసి ఇద్దరు సినిమా పాటలు పెట్టుకొని ఆ సినిమా పాటలు ఎలాగైతే వస్తున్నాయో ఆ డ్యాన్స్ అంతా అదే విధంగా యాక్షన్ చేస్తూ డ్యాన్సులు వేయడం. చూడండి, చాలామంది జీవితాల్లో వారు దేవుడు చేసే కార్యాలు చూస్తారు, కానీ వారి దుష్టత్వం, వారి చెడుతనం నుంచి విడిపించబడరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి, అనగా మీరు ఏ చెడుతనము నుంచి, అపవిత్రత నుంచి విడిపించబడాలో దాని నుంచి విడిపించబడడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకంలో చాలా మంది ప్రశ్నిస్తారు, దేవుడిని నమ్ముకున్నా నాకు ఆ మేలు జరిగింది, ఈ మేలు జరిగింది అంటే జరగడం తప్పు కాదు, మన దేవుడు మేలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. కానీ లోకం ఏమంటది, మేము కూడా హాస్పిటల్కి వెళ్తున్నాం, లేకపోతే మేము కూడా ఫలానా చేస్తున్నాం, మేము కూడా ఫలానా మొక్కుకుంటే ఇలా జరిగింది, అలా జరిగింది అనేటువంటి పదాన్ని చాలామంది వాడడం మనం గమనిస్తాం. అందుకనే దేవుడు యెషయా గ్రంథంలో అంటాడు, దేశములో ఎవరికైనా ఆశీర్వాదం కావాలంటే నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించాలని కోరుకోవాలంటాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు దీవించేదానికి లోకంలో మనుషులు దీవెన, మేలు, ప్రయోజనం అనుకుంటున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే తానున్న చెడుతనములో నుంచి, అపవిత్రతలో నుంచి, తానున్న పాపపు స్వభావము నుంచి అతన్ని దేవుడు విడిపిస్తాడు. అది దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే నిజమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కానీ చాలామంది జీవితాల్లో ఈ ఆశీర్వాదాలు కనబడట్లేదు. వస్తువులు, వాహనాలు కనబడుతున్నాయి, కానీ వారి పాపము నుంచి విడిపించబడిన అనుభవం, వారి చెడుతనము నుంచి విడిపించబడిన అనుభవం కనబడట్లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు గనక నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నీ పాపము నుంచి విడిపిస్తాడు. అందుకనే యేసయ్య మనల్ని ఎందుకు పిలిచంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి, అనగా ఆయన ద్వారా కలిగే చెడుతనము నుంచి విమోచన కలిగి పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చబడ్డానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ రాత్రి ఆ పిలుపును పొందుకొని నీ జీవితంలో ఆ ఆశీర్వాదం నీ జీవితంలో కూడా అనుభవించగలగాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ అనుభవించాలి అంటే ఈ రాత్రి నిజంగా నీ పాపం విషయమై యథార్థంగా దేవుని దగ్గర పశ్చాత్తాపడిని ఒప్పుకోలు చేయవలసిందే. నీ బ్రతుకును సరి చేసుకోవలసిందే.
దేవుడు ఈ రాత్రి నీకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడే నీ బ్రతుకును మార్చుకొని మారు మనసు పొంది రక్షణ బాప్తిస పనువులకు నీవు రాగలగాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటిగా గమనించండి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆ ఆశీర్వాదం నీ పాపము నుంచి విడిపించబడ్డాం. పాపము నుంచే కాదు, పాపము స్వభావము నుంచి కూడా, దుష్టత్వం అంతటిలో నుంచి కూడా, నీవున్న ప్రతి అపవిత్రతలో నుంచి దేవుడు నిన్ను విడిపించడమే నీ ఆశీర్వాదం. ఒకవేళ గనక ఈ రాత్రి నీ పాపములోంచి నువ్వు బయటికి రాలేదంటే నువ్వు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడలేదని అర్థం. దేవుని దీవెన నీ జీవితం ఇంకా నువ్వు అనుభవించలేదని అర్థం. కాబట్టి బైబిల్ అదే చెప్తుంది, వారి దుష్టత్వములో నుంచి వారిని మళ్లించుట వలన వారిని ఆశీర్వదించుటకై వారి యొద్దకు మొదట ఆయన వచ్చాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి మొట్టమొదటిది ఎందుకు మనం పిలవబడ్డామంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డానికి. ఆ ఆశీర్వాదమే ఏంటట? మనమున్న చెడుతనం నుంచి, దుష్టత్వం నుంచి, అపవిత్రత నుంచి విడిపించబడ్డాం. ఒకవేళ ఇంకా నీ పాపం నుంచి విడిపించబడలేదా, నీలో ఉన్న దుష్టత్వం నుంచి విడుదల పొందలేదా, నీలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాని నుంచి ఇంకా నువ్వు విడుదల పొందలేదా, దేవుని చేత ఇంకా నువ్వు దీవించబడలేదన్న సంగతి గమనించి ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. నీవున్న ప్రతి చెడుతనము నుంచి నిన్ను విడిపించాలని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సభలో ఈ రాత్రి వాక్యం వింటున్న మీ జీవితంలో నీవున్న చెడుతనము నుంచి బయటికి రాగలగాలి. రెండవదిగా దేవుని వాక్య భాగంలోంచి మనం గమనించగలిగితే గనక ఎందుకు మనం పిలువబడ్డాం, దేవుడు ఎందుకు మనను పిలిచాడు అని గమనిస్తే ఇదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయములో 9వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. రెండవదిగా యేసయ్య ఎందుకు మనల్ని పిలిచాడు? ఆయన గుణాలని మన జీవితం ద్వారా ప్రచురించడానికి. స్తోత్రం చెప్దాం. ఎందుకు పిలిచాడమ్మా యేసయ్య? చెప్పాలి గట్టిగా. ఎందుకు పిలిచాడు యేసయ్య? ఆయన గుణాతిశయములను మన జీవితం ద్వారా ఆయన ఏమై ఉన్నాడో, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏమైతే ఉన్నవో అందుకు మనం ప్రచురించడానికి మనం పిలువబడ్డాం. అదే నిజమైన సువార్త. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. మన జీవితం మార్పు చెంది, మన బ్రతుకు మార్పు చెందిన మనం అనేక మంది ఎదుట క్రీస్తు యొక్క సువాసనని, అనగా యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మన జీవితం ద్వారా ఇతరులకి ప్రచురించగలిగిన వ్యక్తులమై ఉండగలగాలి. మరి ఈ రోజులో నోటి మాటతో చెప్తే ప్రజలు మార్పు చెందడానికి ఇష్టపడట్లేదు. మార్పు చెందిన జీవితం అనేది, నీ ప్రవర్తన అనేది క్రీస్తు ఎలా ఉంటాడో చూపించగలిగే వ్యక్తులంగా మనం మారాలి. పౌలుని అందుకని అడిగాట, పౌలా యేసు అని ప్రకటన చేస్తున్నా కదా, ఆ యేసు ఎలా ఉంటాడో మాకు ఎలా తెలుసు అంటే అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడట. అంటే యేసుక్రీస్తు ఎలా ఉంటాడో తన ప్రవర్తన ద్వారా, తన జీవన శైలి విధానము ద్వారా అనేకులకు చూపించిన వాడు పౌలు. ఈ రోజున చాలా మంది అంటారు, నా భర్త మారట్లేదండి, నా పిల్లలు మారట్లేదండి, నా భార్య మారట్లేదండి, లేకపోతే నా కుటుంబీకులు, నా బంధువులు మారట్లేదండి. ఎందుకు మారట్లేదంటే నాలో క్రీస్తుని చూడట్లేదు గనక. క్రీస్తుని గనక చూడగలిగితే సౌలు లాంటి మతోన్మాది కూడా మారు మనసు పొందేశాడు ఆయన చూసి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి మనం ఆయన గుణలక్షణాలను, ఆయనలో ఉన్న సాత్వికమైన, దీన మనసైన, వినయమైన, విధేయతైన, ఆయనలో ఉన్న దయాలత్వమైన, ఆయనలో ఉన్న ప్రేమనైనా సరే క్రైస్తవుడమైన నీవు నేను మన ప్రవర్తన ద్వారా చూపించగలిగే వ్యక్తులంగా మనం మార్చబడగలగాలి. మరి ఈ రోజున పిల్లరా, నీవు నేను చెప్పే సువార్త కంటే కూడా నువ్వు నేను జీవించే జీవితము అనేకుల మీద ప్రభావం చూపించగలిగితే. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. గాంధీ గారు కూడా భయపడ్డారట. ప్రతి క్రైస్తవుడు గనక క్రీస్తులాగా జీవించగలిగితే,
ప్రతి క్రైస్తవుడు క్రీస్తులాగా జీవించగలిగితే ఒకనాటికి భారతదేశంలో హైందవుడు అనేవాడు కనిపించడేమో అని భయపడ్డాడట ఆయన. ఎందుకని? క్రీస్తుని అందుకని అన్నాడు కదా, క్రీస్తు అంటే నాకు ఇష్టమే కానీ క్రైస్తవుడు అంటేనే నాకు ఇష్టం ఉండదు అన్నాడు. ఎందుకంటే వారు బైబిల్ చదువుతారు, బైబిల్లో ఉన్నదాన్ని నేర్చుకుంటారు, కానీ బైబిల్లో ఉన్న ప్రకారంగా జీవించరు అంటున్నాడు. అమ్మా, నీ కుటుంబములైనా, నీ ఉన్న సమాజములైనా ఎవరి జీవితంలో పరివర్తన రావాలి అంటే క్రీస్తును గురించిన ఆ గుణ లక్షణాలని ఇతరులకు మనం చూపించగలగాలి. ఒకసారి బస్సులో ప్రయాణం చేసి వెళ్తున్నారు, బస్సు నిండా జనం, అలాగనే కిక్కిరిసిపోయి నిలబడిపోయి ఉన్నారు. అయితే ఒక గర్భిణీ స్త్రీ, ఆమె ఆల్రెడీ 8వ నెల 9వ నెల సుమారుగా అలాగా ఆమె ప్రెగ్నెన్సీగా ఉన్నట్టుగా కనబడుతుంది. పైన ఒక చేత్తోనేమో పైన పట్టుకుంది, ఇంకో చేత్తోనే ఇంకో చిన్న పిల్లవాడు ఉంటే ఆ చిన్న పిల్లవాడిని పట్టుకుంది. కింద బట్టల బుట్ట, ఇవన్నీ చాలా ఆ ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు బస్సు అటు ఇటు కదులుతున్నటువంటి సమయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. పక్కనే కూర్చున్నటువంటి ఓ దైవజనుడు ఏం చేశా అంటే ఆ పక్కన అతను అడిగాడు, సార్ బ్రదర్ ఈమెను కూర్చోబెడతాను, మీకు ఏమైనా ఇబ్బందా అన్నాడట. ఇబ్బందా అంటే నాకేం ఇబ్బంది లేదు, కూర్చోబెట్టండి అన్నాడట. ఈయన లేచి ఆమెను కూర్చోమనగానే ఆమె ఆ చైర్లో కూర్చుంది, బస్సు సీట్లో కూర్చుంది. కూర్చున్న వెంటనే ఆయన వైపు చూస్తుంది కదా, నువ్వు క్రైస్తవుడువా అని అడిగింది. దేవునికి స్తోత్రం. ఎందుకని? అలాంటి నేచర్, అలాంటి స్వభావం అనేది ఎవరికి ఉంటుందని. మరి ఈరోజు క్రీస్తు ప్రజలమైన మన జీవితంలో క్రీస్తును మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? మన గుణాతిశయముల ద్వారా మనము అనేకులను క్రీస్తు వైపుకు మరల్చవలసిన, క్రీస్తునందుకు నడిపించవలసిన బాధ్యత ఉంది. అందుకనే ప్రభు అన్నాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పులాగా మన జీవితంలో అనేకులకు సారాన్ని వెదజల్లగలగాలి. వెలుగులాగా అనేకులకు క్రీస్తు యొక్క ఆయన లోకానికి వెలుగు, మనల్ని కూడా లోకానికి వెలుగు అన్నాడు కనుక ఆయన ఎలా జీవిస్తున్నాడో అలాగ మనం జీవించగనక చూపించగలిగితే అనేకులు క్రీస్తు వద్దకు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి నాటి క్రైస్తవ జీవితం గమనించవలసింది, ఎందుకు దేవుడు నిన్ను పిలిచారంటే ఆయన గుణములను నీ జీవితం ద్వారా ప్రచురించడానికే. చాలాసార్లు చెప్తూ ఉంటాను కానీ సందర్భాన్ని బట్టి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక కుటుంబంలో ఎప్పుడు చూసినా కానీ అత్త కోడల మధ్య తగనపోరనమాట. మామూలుగా కోపం ద్వేషం వస్తే ఎలా ఉంటుందంటే ఏ రేంజ్లో అంటే ఒకళ్ళొకళ్ళు జుట్లు కూడా కొట్టేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఇదే గొడవ. ఏదో ఒక చిన్నదాని దగ్గర అత్త గొడవ పెట్టుకుంటూ ఉంటుంది, కోడలు కూడా ఏమాత్రం నేను తగ్గేది లేదన్నట్టుగా ఆమె కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. ఇద్దరి మధ్య ఎంత గొడవ అంటే పొట్లాట్లు మామూలుగా ఉండదు. అయితే సహజంగా రోజు గొడవలు, బూతులు తిట్టుకోవడాలు, అత్త ఒకటి తిడితే కోడలు 2 తిట్టడం, ఇట్లాంటి పరిస్థితులు జరుగుతుంటే ఆ కుటుంబ పరిస్థితి చూసిన పక్కింటి ఆవిడే, ఏమ్మా ఎందుకమ్మా ఎప్పుడు మీ అత్తగారితో గొడవ పడతావు అంటే ఏం చేయమంటావండి, ఆమె నోట్లో కనుక నోరు పెట్టి 2 అనకపోతే నోరు ముయ్యదండి. ఏం చేస్తావు, ఎంతవరకు నోర్చుకోమంటారు, రోజు ఏదో ఒక గొడవే. సరే చెప్పింది, ఎంతకాలం ఇలాగా ఉంటావు కాబట్టి చక్కగా ప్రార్థన మందిరానికి రా, దేవుని వాక్యమును, దైవజనులు దేవుని వాక్యం చెప్తారు, నీ కుటుంబంలో కాస్త నెమ్మది కలిగిద్దంటే సరే ఆ మాట ప్రకారంగానే బయలుదేరి చర్చికి వెళ్ళింది. ఆ రోజు పాస్టర్ గారు కూడా సరిగ్గా అదే వాక్యం చెప్పారు. ఏమని తెలుసా, నేను దూషించిన వారిని ప్రతి దూషణ చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకవేళ ఎవరైనా నిన్ను దూషించారా, దేవుణ్ణి స్తుతిస్తే చాలు, దేవుడే కార్యం చేస్తాడు అని ఇశ్రాయేలు చేయ స్తోత్రం అనే దేవుడు ఆసీనుడై ఉంటాడు. శత్రువులను పగ తీర్చుకునే వారిని కూడా స్తుతించడం ద్వారా దేవుడు మానిపివేస్తాడు. కాబట్టి స్తుతించండి అని చెప్పి పాస్టర్ గారు ప్రసంగం చేశారు. ఆ మాటలు ఆమె హృదయానికి బాగా బలంగా అత్తుకున్న దాన్ని బట్టి ఆ రోజు ఏం చేసిందంటే మొత్తానికి ఆ రోజున ఇంటికి వెళ్ళే ముందు పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంది. పాస్టర్ గారండి, మా కుటుంబంలో అసలు సమాధానం ఉండదు, నేను కూడా కొంచెం మారాలి, ఈరోజు వాక్యం చెప్పినంత నా గురించే, కాబట్టి నా బ్రతుకు సరే అవ్వాలని ప్రార్థన చేయండి. సరే అని చెప్పి ప్రార్థన చేసింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళేపటికి వాళ్ళ అత్తగారు మళ్ళీ స్టార్ట్ చేసింది, అబ్బో భక్తురాలు బైబిల్ పట్టుకొని బయలుదేరిందంట అని. ఆ మాట అనేసరికి కాస్త కోపం కాస్త నశాలానికి ఎక్కిందంటారే, ఒక్కసారిగా ఆవేశం పెరిగిపోయింది. కానీ పాస్టర్ గారు చర్చిలో చెప్పిన వాక్యం గుర్తొచ్చి వెంటనే కూలైపోయింది. కానీ ఆమె పట్ల అత్తగారు అదని ఇదని అలాగని ఇలాగని పెద్ద ఆ భక్తురాల్లాగా పరిశుద్ధురాలాగా బయలుదేరింది, అది ఇది అని చెప్పి
ఓ మాట్లాడుతుంటే కాస్త కోపం వస్తుంది, కానీ వెంటనే పాస్టర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఏమని తెలుసా? ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే ప్రతి దూషణ చేయవద్దు, దేవుని స్తుతించమన్న మాట గుర్తుకొచ్చి వెంటనే ఏం చేస్తాను సార్, వాళ్ళ అత్తగారు అవతల తిట్టగానే స్తోత్రం అంది. ఆమెకి ఏం చేస్తుంటే, ఇదేదో చర్చికి వెళ్ళి పాస్టర్ గారు కొత్త బూత్ నేర్పించాడు అనుకుని ఏం చేస్తుంటే, నీ అమ్మకే స్తోత్రం నీకే స్తోత్రం అని తిడుతుంది. ఎవరు? వాళ్ళ అత్తగారు. మీ అమ్మకే స్తోత్రం నీకే స్తోత్రం అని తిట్టేస్తుంటే ఇక మళ్ళీ కోపం వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోతుంది. కానీ అమ్మా నాన్న అంటే వచ్చేసింది కదా, అట్లా వచ్చేస్తుంది. కానీ మళ్ళీ తగ్గించుకొని స్తుతి, నీకు సుత్తి, మీ ఇంట్లో వాళ్ళు సుత్తి, వాళ్ళందరికీ సుత్తి అంటుంది. అందరికి సుత్తి అనేప్పటికీ ఆమె కొంచెం కాస్త మరలా కోపం వచ్చేసి ఇక ఏం చేయలేక హల్లెలూయా అంది. ఆ మాట అత్తగారికి రాలా. ఏ మాట? హల్లెలూయా అన్న మాట రాకపోయేసరికి వెంటనే ఏం చేసినా సార్, నా కొడుకు రాని నీ సంగతి చెప్తాంది. కొడుకు రానే వచ్చాడు. రాగాలి చెప్పింది, ఒరేయ్ మీ ఆవిడ అదేదో ప్రార్థన చర్చికని పంపించావు, వెళ్ళిన కానించి అదేదో కొత్త రకం బూతులు నేర్చుకుని, ఇంతకుముందంటే నాకు అర్థమయ్యే బూతులు తిడుతుంది కాబట్టి నేను తిరిగి తిట్టేదాన్ని, ఇప్పుడు ఆమె ఏదో కొత్త రకం బూతులు తిడుతుందిరా, అవి నాకు మాత్రం రావట్లా అంది. రావట్లేదు అనేసరికి వెంటనే ఆ అల్లుడు కూడా, ఆ కొడుకు కూడా కోపం వచ్చి అసలు ఆ పాస్టర్ ఎవడో రాని, అసలు ఆడు అంతేంతో తేలుస్తాను, చర్చికి వస్తే అత్తను బాగా చూసుకో భర్తను బాగా చూసుకొని చెప్పాల్సింది పోయి బూతులు నేర్పించి పంపిస్తాడా అని చెప్పి బాగా కోపం వచ్చేసి ఉన్నాడు. పాప కొత్తగా ఆ రోజు చర్చికి వచ్చిందని పాస్టర్ గారు కూడా కాస్త వెళ్ళి ఒకసారి పలకరించి ప్రార్థన చేద్దామని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేపాటికి అలా ఆయన గారు కుర్చీలో కూర్చొని అన్నాడు. చూశానండి, రండి పాస్టర్ గారు రండి అన్నాడు. సీరియస్గా రండి అనేపాటికి ఏదో జరిగింది అనుకుని పాస్టర్ గారు కొంచెం భయపడతాను వెళ్ళి అలా కూర్చున్నాడు. ఆయన కూర్చోగల వెంటనే, ఏమండి పాస్టర్ గారు మీరు చర్చిలో నేర్పించేది ఇదేనా అన్నాడు. ఏంటండి నేర్పించేది ఏందనంటే, చూడండి మా అమ్మ ఒకటంటే మా భార్య రెండంటది, ఇప్పుడేదో మీరు ఈరోజు కొత్తగా చర్చికి వస్తే కొత్త రకం బూతులు ఏదో నేర్పించారట, ఈ మా అమ్మకు కూడా రావట్లేదు అనేపాటికి వెంటనే పాస్టర్ గారు అన్నమ్మా ఈరోజు వాక్యం విన్నావు కదా అంటే, అన్నయ్య చర్చిలో నువ్వు ఎట్టా వాక్యం చెప్పావు అట్టాగా నేను చేశాను. ఏం చేసావమ్మా అంటే, మా అత్తగారు తిడతాం స్టార్ట్ చేసిందా, ఫస్ట్ స్తుతి స్తోత్రం అన్న, తర్వాత ఏమన్నావమ్మా స్తుతి అన్న, తర్వాత ఏమన్నా హల్లెలూయా అన్న, అదిగో ఆ మాటే నాకు రాటలా అంటుంది వాళ్ళ అత్తగారు. ఆ మాటే నాకు రాటలా అంటుంది. అప్పుడు పాస్టర్ గారు కూర్చోబెట్టమ్మా, స్తుతి స్తోత్రం హల్లెలూయా అంటే బూతు పదం కాదు, దేవుణ్ణి స్తుతించడం. దేవునికి స్తోత్రం, దేవుణ్ణి స్తుతించడం. వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళ కోడల్లో దేవుని వాక్యం విన్న తర్వాత, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత కలిగిన మార్పు చూసి అత్త భర్త కూడా మారిపోయారు. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు పిలువబడ్డాం? మన దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి పిలువబడ్డాం. మన యేసయ్య ఎలా ఉంటాడో, ఆయన ప్రేమ, ఆయనలో ఉన్న సహనం, ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న తగ్గింపు ఎలా ఉంటుందో మనము లోకానికి చూపించడానికి పిలువబడ్డాం. ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య ప్రతిబింబాలం మనం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. వీధులలో ఆయన కేకలు వినపడలేదట. ఈ రోజులో చాలా మంది గొడవడితే మైకిని పెట్టి మనం అరిసినా కానీ వినపడినంత గట్టిగా అరిచేస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది వీధుల్లో ఆయన స్వరము వినబడదని. దేవునికి స్తోత్రం చెప్దాం. వదకు సిద్ధమైన గొర్రె పిల్ల పొచ్చు కత్తిరించు అనేది మౌనంగా ఎలా ఉంటుందో యేసుక్రీస్తు అలా మౌనంగా ఉండడం రాయబడింది. మరి యేసయ్య గుణాతిశయములను, యేసుక్రీస్తు గుణలక్షణాలని ప్రచురించడానికి ఏర్పాటు చేయబడ్డాం. మరి మన ప్రవర్తన చూసి యేసయ్య ఎలా ఉంటాడో లోకం తెలుసుకోగలుగుతుందా? మన మాటలు చూసిన సమాజం నిజంగా వీరు దేవుని నమ్ముకున్న వారని మన ప్రవర్తన, మన నడవడిక, మన మాట తీరు చూస్తే ఇతరులకు అర్థమయ్యేటట్టుగా. ఆ రోజుల్లో ఏమంటారు, ఈ రిలయన్స్ సిమ్ములు మామూలుగా ఉండే చిన్న చిన్న ఫోన్లు ఎక్కువ. అయితే ఆ సిమ్ నెంబర్ ఏదో యాక్టివేషన్ చేసుకోవడానికో రీఛార్జ్ చేసుకోవడానికో రిలయన్స్ వెబ్ వరల్డ్ అని చిన్న చిన్న షాపులు ఉండే అప్పట్లో. ఇప్పుడంతా జియో అయిపోయింది కదా. అయితే ఓ రోజు ఆ షాపులోకి వెళ్ళా, నా పని ఏదో ఉంటే నా మామూలుగా చైర్లో కూర్చొని, అమ్మా ఇది పరిస్థితి నా పని అని చెప్పి మామూలుగా సివిల్ డ్రెస్సులోనే, ఇదిగో వైట్ డ్రెస్ కూడా వేసుకోలేదు, మామూలుగా టీ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని వెళ్ళి మామూలుగా వాళ్ళతో మాట్లాడి నా వర్క్ ఏదైతే కావాలో అది చేయించేసుకుని ఇలా షాపు నుంచి బయటకు వస్తున్నాను. వినండి, బయటకు వస్తూ ఉంటే ఆ షాపులో ఒక యవనస్తున్న పరిగెత్తుకుంటూ వచ్చి, సార్
మీరు పాస్టర్ గారా అంది. నేనేం చెప్పలేదు. మీరు పాస్టర్ గారా అంది. అవునమ్మా అన్నాను. మీరు పాస్టర్ గారంటే అవునమ్మా అన్నాను. అంటే అంది, నా దశంభాగం మీకు ఇస్తాను, తీసుకుంటారా అంది. నేనన్నాను, ఏ సంఘానికి వెళ్తానో ఆ కాపరికి ఇవ్వాలమ్మా, నాకు ఇవ్వకూడదన్నా. స్తోత్రం చెప్దాం. మీకు ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను పాస్టర్ అని ప్రత్యేకమైన బ్యాడ్జీ కానీ లేదా ఇలాంటి తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళలేదు. కానీ మన మాట తీరు, మనం ప్రవర్తించే విధానము, మనం ఉండే విధానము, మనం ఎవరమో ఇతరులు గ్రహించగలిగేటట్టుగా ఆయన గుణాతిశయములను మన ప్రవర్తన ద్వారా మనం ఏం చేయాలి? ప్రచురించగలగాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటిది, మన దుష్టత్వములో నుంచి మనం విడిపించబడడం వల్ల కలిగే ఆశీర్వాదం పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. రెండవదిగా, ఆయన గుణలక్షణాలను మన జీవితం ద్వారా అనేకులకు ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకు, లేదా దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఎందుకు పిలిచాడో ఆ ఉద్దేశం నీ జీవితంలో నెరవేరుతుందా లేదా అనే సంగతి జాగ్రత్తగా యోచించగలగాలి పిల్లరా. చాలా మంది ఆ గ్రహింపు లేకుండానే వారి జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. మరొక మాట కూడా చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్దాం. మనం ఎందుకు పిలువబడ్డాట? ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడ్డాం. శరీరం అంటే ఏంటి? శరీరం అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా దేవుని సంఘం. స్తోత్రం చెప్దాం. ఎందుకని క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, మనం ఏమై ఉన్నాం? ఆయన శరీరం అయి ఉన్నాం. కాబట్టి శరీరం అంటే సంఘమే. ఒక్క శరీరముగా ఉండుటకు మనం పిలువబడ్డాం. అమ్మా అందరూ వినండి, ఒక్క శరీరముగా ఉండుటకు మనం అందరం ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. ఒక్క శరీరముగా ఉండడానికంటే ఒకే సంఘముగా. స్తోత్రం చెప్దాం. ఒక్క సంఘముగా ఉండడానికి పిలువబడ్డాం. డినామినేషన్ల పేర్లు చాలా మంది పెట్టుకోవచ్చు, కానీ సార్వత్రిక సంఘం, క్రీస్తు వివాహమాడబోయే సంఘం ఒక్కటే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు ఒక్క శరీరముగా అనగా ఒక సంఘముగా ఉండడానికి పిలువబడ్డాం మనం. ఇప్పుడు శరీరంలో రకరకాలైన అవయవాలు ఉంటాయి. శరీరం అంటే ఏమున్నాయి? కళ్ళుంది, ముక్కుంది, నోరుంది, చేతులున్నాయి, అన్ని అవయవాలు ఉన్నాయి కదా. ఈ శరీరంలో రకరకాలైన ఉంటే, ఉదాహరణకి ఇప్పుడు బయటికి కనిపించకపోయిన లోపల గుండుంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, రకరకాలైన అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు వాటి పనిని సక్రమంగా చేస్తూ ఉన్నాయి. అవునా కాదా? పని చేయబట్టే ఇప్పుడు నేను ఎలాగున్నాను? ఆరోగ్యంగా ఉన్నాను. లేకపోతే హాస్పిటల్లో పడుకోవాలి ఈ పాటికి. అంతేనా కాదా? అన్ని అవయవాలు చక్కగా పని చేస్తున్నాయి కాబట్టి చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నాను ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బైబిల్ దేవుని సంఘం అనేది ఒక్క శరీరముగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఎవరు నిజంగా సంఘముగా ఉండడానికి పిలువబడ్డారంటే, ఎవరైతే తమ పాపముల విషయం యథార్థంగా పశ్చాత్తపడి మనసు మార్చుకొని మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొందారో వారే జీవము గల దేవుని సంఘం. స్తోత్రం చెప్దాం. అర్థమైందండి? ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా బాప్తిసం పొందకపోతే క్రీస్తు సంఘానికి మీకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఏం చేయాలి? ఈరోజే మనసు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది, పేతురు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ప్రసంగంలో పేతురు గారు అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో ప్రసంగించేటప్పుడు, మూర్ఖులకు ఈ తరము వారి నుంచి వేరై రక్షణ పొందండి అని చెప్పగానే ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డారు. స్తోత్రం చెప్దాం. మీరు ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నారని కాదు, వచ్చిన మీరు మారు మనస్సు పొంది బాప్తిసం పొందారా లేదా? బాప్తిసం పొందితేనే మీరు క్రీస్తు శరీరములో అవయవంగా మారుతారు, క్రీస్తు సంఘములో ఒక అవయవంగా మార్చబడతారు. లేదంటే క్రీస్తుకు మీకు ఎటువంటి సంబంధం లేదు. క్రీస్తుకు మీకు సంబంధం ఉండాలంటే ఖచ్చితంగా మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మాన్ని పొందాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. బైబిల్లో మనం గమనించినట్లయితే గనక ఇప్పుడు మనం ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడ్డాం. రకరకాలైన అవయవాలు,
అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇస్తాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇస్తాడు. దేవుడు ఏ తలాంతుని ఏ వరాన్ని ఇచ్చినా సంఘక్షేమాభివృద్ధి కొరకు మనం అందరం కలిసి పని చేయగలగాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏ తలాంతునిచ్చినా అది సంఘక్షేమాభివృద్ధి కొరకే వాడాలి. అర్థమైందా మీకు? పౌలు అదే అంటాడు, శరీరం అంతా కన్నే కాదు, శరీరం అంతా కాళ్ళే కాదు, శరీరం అంతా చేతులే కాదు, రకరకాల అవయవాలు కలిసి పని చేస్తేనే కానీ చక్కగా ఈ రోజున మనం సజీవంగా ఉండగలిగా పని చేయగలుగుతున్నాం. చాలామంది సంఘంలో ఉంటారు కానీ చచ్చుబడిన అవయవాలాగా దేనికి పని చేయరు. ఏదో వస్తారు, అటు కూర్చుంటారు, అటు పోతారు అంతే. దేవుడు వాళ్ళని ఎందుకు పిలిచాడు? ఒక్క శరీరముగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి ఏం చేయాలి? చక్కగా సంఘంలో ఏ పని జరుగుతున్నా, ఏ పరిచర్య జరుగుతున్నా, ఏ ప్రార్థన కూడిక పెడుతున్నా సంఘమంతా చక్కగా కలిసి వచ్చి, సంఘమంతా చక్కగా సహకరించి చేస్తున్న పనులన్నిటిలో సంఘం బాధ్యతగా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, నా చెమట ఎక్కడ పడుతుంది? మొహం మీద పడుతుంది. మొహం మీద చెమట పడుతుందని ఎవరు చెప్తున్నారు? బ్రెయిన్ చెప్తుంది. ఎవరికి చెప్పింది? నా కుడి చేయి చెప్పింది. ఖాళీగా ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి కర్చీపు తీసుకో, కర్చీపు తీసుకొని ఎక్కడైతే చెమట పడుతుందో అక్కడ తొడవమని చెప్పింది. ఎన్ని పని చేసినాయి? ఆ మొహానికి చెమట పడితే నాకెందుకంట అని బ్రెయిన్ అనుకోవచ్చు కదా, చెయ్యి అనుకోవచ్చు కదా. ఒక అవయవానికి మరొక అవయవం చక్కగా ఏం చేస్తున్నాయి? సహకరించుకుంటున్నాయి. సంఘంలో కూడా అంతేనండి, ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటూ ఉండాలి. స్తోత్రం చెప్దాం. ఎందుకంటే అందరూ ప్రార్థన వచ్చిన వాళ్ళు ఉండరు. ప్రార్థన రాని వాళ్ళకి ప్రార్థన మెల్లగా ఏం చేయాలి? నేర్పించాలి. పాటలు అందరూ వచ్చిన వాళ్ళు ఉండరు, రాని వాళ్ళకి ఏం చేయాలి? నేర్పించగలగాలి. పరిచర్య అందరికీ రాదు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి ఏం చేయాలి? నేర్పించగలగాలి. ఒక అవయవానికి మరొక అవయవం చక్కగా సహకరించి. ఎందుకంటే మనం ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడ్డాం. అందుకని మీరు వేరు, మేము వేరు, మా కులం వేరు, మీ కులం వేరు, మీ వేరు, మా పద్ధతి వేరు అనేటువంటి విధానం ఎక్కడేమీ లేదు. అవయవాలు వేరు వేరే కానీ కలిసి పని చేయవలసిన విధానం మాత్రం ఒక్క శరీరంగానే పని చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సంఘంలో అందరూ కలిసి చక్కగా పని చేస్తేనే ఈ అవయవం ఎలా ఉంటుంది, ఈ బాడీ ఎలా ఉంటుంది? ఆరోగ్యవంతంగా ఉంటుంది. సంఘం ఆరోగ్యంగా ఉండాలన్నా, క్షేమాభివృద్ధి పొందాలన్నా, విస్తరిస్తూ రావాలన్నా, అనేకాత్మ రక్షణ పొందాలన్నా, సంఘాన్ని గురించిన సాక్ష్యం విస్తరిస్తూ రావాలన్నా సంఘములో ప్రతి ఒక్కరూ చక్కగా సాటి అవయవాలుగా పనిచేస్తూ రావాలి. పౌలు అంటాడు, బలవంతులమైన మనం బలహీనుల దౌర్బల్యాన్ని భరించాలి. ఎవరో బలహీనులు ఉంటారు, వాళ్ళ దౌర్బల్యాన్ని భరించగలగాలి. స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. మరొక కోణంలో మనం గమనిస్తే గనక సంఘము ఒక్క శరీరముగా ఉండడానికి పిలువబడింది. ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడింది. కానీ అప్పుడు చిన్న పెద్ద సమస్యలు వస్తానే సంఘంలో వస్తూ ఉంటాయి, రావంటారా? వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఏంటో ఆ మధ్య ఒక 60 ఏళ్ళ ముసలావిడ, 60 ఏళ్ళు దాటిని, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి అమ్మగారింటికి బట్టలు సర్దుకొని పోయిందట. వయసు ఎంత అండి? 60 ఏళ్ళు పైబడి. అర్థమైందా? అట్ట ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. దేవుని సంఘంలో మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్న పెద్ద సమస్యలు వస్తాయి. కుటుంబంలో సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకుంటున్నామో, కుటుంబంలో సమస్యలు వస్తే ఎలా అర్థం చేసుకుంటున్నామో, ఒకరు తగ్గించుకొని మరొకరు, ఒకరు హెచ్చినా మరొకరు తగ్గించుకొని చక్కగా సమాధానకరంగా ఎలాగ సాగిపోతున్నామో సంఘములో కూడా అలాగనే ఏ పరిస్థితులు వచ్చినా కాస్త అడ్జస్ట్ అయిపోయి అర్థం చేసుకొని సమాధాన హృదయం కలిగి ఒకరికొకరు కలుసుకొని బలవంతులైన వాళ్ళు బలహీనలు దౌర్బల్యాలు భరిస్తూ చక్కగా సహకరించుకుంటూ ఒక్క శరీరముగా సాగిపోవాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. అందుకని సమస్యలు రాగానే సర్దేయడం కాదు. చాలామంది ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ సంఘానికి మలిగేస్తూ ఉంటారు, మానేస్తూ ఉంటారు, సంఘానికి దూరం అయిపోతూ ఉంటారు. ఆ కారణం ఈ కారణం అది ఇది అని చెప్పి చాలామంది సహవాసానికి దూరం అవుతారు. దేవుడు ఒక్క శరీరముగా ఉండడానికి మనం పిలిచాడు కనుక ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా చక్కగా సంఘంలో అన్యోన్యత కలిగి సాగిపోవాలి. స్తోత్రం చెప్పండి. మరి అది ఎలా సాధ్యమైంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం నుంచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం నుంచి. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనండి యందు
శ్రద్ధ కలిగిన వారై. సంఘంలో ఎలా ఉండదు తెలుసా? దేవుడు మనందరినీ తన రక్తం చేత కడిగి సమాధానం అనే బంధం ఇచ్చాడు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్య ఉంచి ఆ ఆత్మ ద్వారా మనందరినీ ఐక్యపరిచాడు. స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఆత్మ కలిగించే ఐక్యతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఏదో భేదాభిప్రాయం వచ్చింది, చిన్న అభిప్రాయం తేడా వచ్చిందని చెప్పి వెంటనే అలిగేయడం, మానేయడం, కోపాడిపోవడం, లేకపోతే సంఘానికి సహవాసానికి దూరం అయిపోవడం కాదు. మనం ఆత్మ కలిగించే ఐక్యతను ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. స్తోత్రం చెప్దాం. చూడండి, అక్కడే ఉండండి. శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించాలి. సహించాలంటే అర్థం ఏంటి? ఏంటో సహించాలంటే ఎందుకు సహించాలి చెప్పండి? సహజంగా మనకు తెలిసిన, మనం గమనిస్తే సహనం ఎప్పుడు అవసరమైందంటే ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే సహనం అవసరం, అంతే కదా. బైబిల్ ఏమన్నది? ప్రేమతో ఒకరినొకరు సహించండి అంటే అర్థం అండి, కనీసం ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. స్తోత్రం చెప్పండి. సంఘంలో అందరూ మంచిగానే ఉండి, ప్రేమగా ఉండి, ఆప్యాయతగా ఉండి, పరిశుద్ధుల్లాగా ఉండరు కదా. ఖచ్చితంగా ఎవరో కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రేమతో వారిని సహిస్తూ రావాలి. స్తోత్రం చెప్దాం. ప్రేమతో ఒకరినొకడు సహించాలి. మరి రోజున చాలా మంది సంఘంలో ఎవరైనా ఒకరి వల్ల ఇబ్బంది కలిగితే సహించే మనస్తత్వం ఉంటుందా? ఓర్చుకునే మనస్తత్వం ఉంటుందా? ఏదో కొంకబెట్టి జారిపోయే మనస్తత్వం ఉంటుందా? లేఖనం చాలా స్పష్టంగా చెప్పేదంటే ప్రేమతో ఒకరినొకడు సహించాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా. సహజంగా కుటుంబంలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. వస్తాయా? రావండి. ఎన్నో వచ్చినా ఏం చేస్తారు? సహజంగా మనం చూస్తూ ఉంటాం. రాత్రికి రాత్రే కొంతమంది మామూలుగా పల్లెటూరు ప్రాంతాల్లో, మరి సిటీలో మీరున్న ప్రాంతాలు ఎలా ఉంటారు, కానీ కొన్ని పల్లెటూరు ప్రాంతాలు ఎలా ఉంటారంటే భర్త రాత్రి తాగి వచ్చేస్తాడు. అమ్మ విన్నారా? వినండి. భర్త రాత్రికి ఏం చేస్తాడు? శుభ్రంగా ఫుల్గా తాగి వచ్చేస్తాడు. వినండి. ఎప్పుడైతే అలా తాగి వచ్చేస్తాడో భార్య మీద ఏదో చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టేసుకుంటాడు. గొడవ పెట్టుకుంటే ఏమవుద్ది? ఇద్దరి మధ్య సమాధానం అనేది కాస్త దూరం అయిపోతుంది. దూరం అయిపోయి రాత్రి భర్త అంటాడు, ఏయ్ అంటాడు. భార్య అంటదిగో నేను చంపేస్తా, ఆ భర్త అంటా ఉంటాడు, చంపేస్తా, నరికేస్తాను. ఏమో కూడా అంటదిగో కత్తిపేట పెట్టుకుని మెడకే కోసేస్తా అంటది. ఆయన అంటాడుగో నాకు దొరికామంటే గడపలతో పొడి చేస్తా అంటాడు. ఎప్పుడు? రాత్రి తాగినప్పుడు మాత్రం అలాగంటారు. తెల్లారి పొద్దున మనం అనుకుంటే ఇంకేముంది, పొడి చేసుకున్నారు, చంపేసుకున్నారు అనుకో. రాత్రి మనం అనుకుంటాం. పొద్దున్న లేచి అంటాడు, ఇందాక ఏదో సెంటర్ చెప్పాడు ఏంటో, జగదాంబ సెంటర్కి వెళ్ళి మసాలా అట్టు తెమ్మంటావా లేదా ఉల్లిపాయ తెమ్మంటావా అంటాడు. ఎవరు? రాత్రి ఏమన్నాడు? పొడి చేస్తాను, నరికేస్తాను, అసలు దొరికామంటే అసలు అంటాడు. ఏది? రాత్రి పూట. పొద్దున్న లేచి అంటాడు మసాలా అట్టు తెమ్మంటే ఉల్లిపాయ తెమ్మంటాడు. ఏంటది? భార్యాభర్తల బంధం. క్రీస్తు రక్తం చేత మనమందరం సాటి అవయవాలుగా మనం అతకబడినటువంటి క్రీస్తు శరీరం. ఏ సమస్య వచ్చినా అది అంతలో వస్తే అంతలో పోతుంది. మనం మాత్రం సమాధానాన్ని మాత్రం కోల్పోకూడదు. ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? సహించాలి, ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి. ఆమె ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. వచ్చినా సరే కుటుంబంలో ఎలా అడ్జస్ట్ అవుతున్నామో సంఘములో చిన్న పెద్ద ఏ సమస్య వచ్చినా చక్కగా అడ్జస్ట్ అవుతారా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చాలాసార్లు సంఘాల్లో జరిగే పొరపాటు అదే. చాలామంది అంటారు, పాస్టర్ గారికి నేను రాలేండి, ఆమె నన్ను ఎలాగంది, అలాగంది, అది చేసింది, ఇది చేసింది. నో, ఏది చిన్నదైనా పెద్దదైనా ప్రభు ప్రేమను బట్టి సహించగలగాలి. బైబిల్ అన్నది కదా, మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలట? చెప్పండి. పిలువబడిన పిలుపుకి తగినట్టుగా దీర్ఘశాంతముతో నడుచుకోవాలి. స్తోత్రం చెప్దాం. ఇందాక నేర్చుకున్నామేమని? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనల్ని పిలిచాడని. ఆ పిలువబడిన పిలుపుకి తగినట్టుగా మనం దీర్ఘశాంతముతో నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం.
దీర్ఘశాంతంతో నడుచుకోవడం అంటే యేసు ప్రభు శిష్యుడని పేతురు అడిగాడయ్యా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను 7 మార్లు మటుకు క్షమిస్తే చాలునా అన్నాడు. యేసయ్య అన్నాడు, 7 మార్లు కాదు 70 ఏళ్ల మార్లు అన్నాడు. అంటే ఒక వ్యక్తిని ఒక విషయంలో 490 సార్లు క్షమించాలి. ఏముండాలి మనకి? మామూలు సహనం కాదు, దీర్ఘశాంతం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. బైబిల్ అదే చెప్తుంది అనమాట. మనము దీర్ఘశాంతము కలిగిన వారమై ఉండాలి. మనం పిలువబడిన పిలుపుకి తగినట్టుగా సంపూర్ణమైన వినయం ఉండాలి. చాలాసార్లు మనలో అహంకారం ఉంటుంది, వినయం ఉండదు. చాలా మందిలో అహంకారం ఉండదు. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు పలకరించాలి, నేనెందుకు ఓర్చుకోవాలి, లేకపోతే ప్రభు బల్లారాధన జరిగే సమయంలో సమాధాన పడాలని చెప్తే అదే ఆమె నా మీద ఇలా మాట్లాడింది, వీడు నాతో ఇలా మాట్లాడాడు, లేకపోతే నా మీద కోప్పడ్డారు, ఇలా చేశారు కాబట్టి నేనెందుకు తగ్గాలి అంటారు. క్రైస్తవుడిగా మనకు అది ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. మనం వినయము కలిగిన వారంగా మార్చబడాలి. వినయం అంటే ఏంటో తెలుసా? తగ్గింపు కంటే కూడా ఇంకా తక్కువ. మన స్థాయిని గౌరవించకుండా మాట్లాడినా, మన స్థాయిని విలువనివ్వకపోయినా సరే మనల్ని మనం తగ్గించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పాలి హల్లెలూయా. ఎందుకని? బైబిల్ చెప్తుంది మనం పిలువబడిన పిలుపుకి తగినట్టుగా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, సంపూర్ణమైన వినయంతో మనం బ్రతకాలి. అప్పుడే సంఘంలో ఒక్క శరీరంగా సంఘం సాగిపోద్ది. దేవునికి స్తోత్రం. ఏ మాత్రం భేదాభిప్రాయాలు లేకుండా ఒక్క శరీరంగా సాగిపోతుంది సంఘం. మరి రోజున ఏ సమస్య ఉన్నా మనం పిలువబడిన పిలుపేంటో జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆ పిలుపు అంటే? ఒక్క శరీరముగా ఉండడానికి మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇకపోతే 4వది మనం గమనిస్తే గనక దేవుని వాక్య భాగంలో గమనిస్తాం. చూడు, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలు ఇందాక మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 20వ వాక్యంలో మనం చూస్తే గనక చూడండి 2:20. మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడుట కంటే మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నెంబర్ 4, 4వది ఏంటంటే మనం ఎందుకు పిలువబడ్డాం అంటే క్రీస్తు కొరకు, క్రీస్తుని అంగీకరించినందుకు శ్రమ పడడానికి పిలువబడ్డాం. చాలా మంది అనుకుంటారు యేసయ్య దగ్గరకు వస్తే శ్రమలే ఉండవని. అర్థమవుతుందండి? కానీ మనం ఎందుకు పిలువబడ్డాం? శ్రమ పడడానికే పిలువబడ్డాం. యోహాను సువార్త 16:33 ఏమో రాయబడింది? లోకము, వినండి, లోకము నన్ను ఎరగలేదు, నన్ను ద్వేషించింది గనక మిమ్మును కూడా ద్వేషిస్తుందన్నాడు యేసయ్య. కాబట్టి లోకంలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా మనకు శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటాలు వస్తూనే ఉంటాయి. అందుకే మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మేము ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగక ముందు మా నాన్నగారు భయంకరమైనటువంటి త్రాగుబోతు. ఒక రోజుకు వచ్చి 2 లీటర్ల సారాయి తాగేవాడు. ఆ రోజుల్లో 200 గ్రాముల ప్యాకెట్లు ఉండేవి. ఒక 200 గ్రాముల ప్యాకెట్ తాగిన తర్వాత ఒక బీడీ కానీ సిగరెట్ కానీ తాగేవాడు, తర్వాత ఒక టీ తాగేవాడు. ఇక రెగ్యులర్ ప్రాసెస్ రోజు అదే పరిస్థితి. దాదాపుగా ప్రతిరోజు 2 లీటర్లు తాగి సారాయి తాగేవాడు. ఆయన కుటుంబంలో అసలు నెమ్మది ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. కుటుంబం ఒక నరకంగా ఉండేది. కనీసం మమ్మల్ని చదివించేటువంటి స్తోమత కూడా లేని పరిస్థితుల్లో తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు. ఆ హాస్టల్లో చదువుకునేటువంటి సమయంలో ఓ రోజు ప్రతి ఆదివారం సినిమాకి దూరదర్శన్లో చూడడానికి పంపిస్తారు. అలాగనే పంపించారు. వెళ్ళాను. వచ్చేప్పటికి ఇనప పెట్టి మీద డప్పులా కొట్టుకుంటా మా స్నేహితులు పాటలు పాడుతుంటే వాళ్ళని చూసి అనిపించింది, ఇంతసేపు సినిమా చూసినా కానీ నాకు లేదు సంతోషం. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ ముఖాలు చక్కగా పాటలు పాడితే ఎంత సంతోషంగా ఉన్నారని నేను అప్పుడే వాళ్ళని అడిగాను, మీకున్న సంతోషం నాకు కావాలంటే నేనేం చెయ్యాలని అడిగాను. అప్పుడు వారు వెంటనే అన్నారు కదా, అలాగైతే నువ్వు యేసుప్రభుని నమ్ముకోవాలన్నాను. సరే నమ్ముకుంటాను యేసుప్రభుని అన్నాను. యేసుప్రభు నమ్ముకుంటానంటే అప్పుడు వారు చెప్పారు, నువ్వు యేసుప్రభు నమ్ముకునేటట్టయితే సినిమా చూడ కూడా బూతులు తిట్టకూడదని అనేసరికి సరే కదా అని మాకు తెలిసిన పెద్ద పాపాలు అవే కనుక సరే అన్నాను. ఆ సమయంలోనే ప్రార్థనకి వెళ్తూ వచ్చి దాన్ని ప్రార్థన చేసేవాడు, ప్రభు మా కుటుంబాన్ని మార్చు మార్చు మార్చని. వినండి జాగ్రత్తగా, 2 మాటల సాక్ష్యం చెప్తాను. ఎప్పుడైతే అలాగా అన్నానో మామూలుగా వచ్చి దాన్ని ప్రార్థన చేస్తూ ఉండండి. ఆ ప్రార్థన ద్వారా జరిగింది ఏంటంటే
కుటుంబంలో దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. మా అక్క వాళ్ళ పాపకి జ్వరంలాగా వచ్చి కోమ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా జస్ట్ చేతుల మీద చూసి ఏమనేవాళ్ళు తెలుసా, ఈ అమ్మాయి చనిపోతుంది, బ్రతకదు, తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే ఎముకల మీద శరీరం మాత్రమే ఉంది. 18 నెలల పాప, తినడం కానీ త్రాగడం కానీ ఏమీ లేదు, ఇక చనిపోద్ది అని డిసైడ్ అయిపోయిన పరిస్థితి. డాక్టర్లు ఎవరైనా చేతిలో చూడడం, ఏమై బ్రతక తీసుకెళ్ళిపోండి, ఇదే మాట. చివరికిగా చనిపోద్ది అనుకున్న సమయంలో ఎవరో చెప్పారు అంతరాలు వేయిస్తే బాగుపడుతుంది అని. అంతరాలు వేయించడానికి కూడా తీసుకెళ్లారు. మంత్రాలకి చింతకాయలు రాలమన్నట్టుగా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చనిపోద్దని డిసైడ్ అయిపోయిన సమయంలో మాకు అవ్వవరస అవుద్ది. ఆమె ఏం చేసిందంటే, ఆ అవ్వవరస అయ్యేటువంటి ఆమె వచ్చి చెప్పింది, అమ్మాయి, మా అక్కతో చెప్పింది, అమ్మాయి, చాలామంది ప్రార్థన చేస్తే బాగుపడుతున్నా, మన ఊళ్ళో పలానా ప్రార్థన చేస్తుంటే చాలామంది బాగుపడ్డారు, నువ్వు కూడా మీ అమ్మాయిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించరాదా అని చెప్పింది. సరే కదా అని మా అక్క కూడా ప్రార్థన చేయించుకుందాను. అక్కడికి వెళ్తే ఆమె లేదు. నిరాశగా తిరిగి వస్తుంటే మధ్యలో మేరీ అని ఒక సహోదరి కనబడింది. ఆమె కనబడి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావమ్మా అంది. ఇదేనండి పలానా ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్ది అన్నారు, అందుకే వెళ్ళానంటే, సరే ఆమె లేదని పడి, సరే ఈరోజు శనివారం కాబట్టి ప్రార్థన మందిరం తీసుకొని రా, యేసుప్రభు ఎట్లాంటి రోగాలైనా బాగు చేస్తాడని చెప్పి మొత్తానికి చెప్తే ఆ మాట ప్రకారంగా మా అక్క ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి రెడీ అవుదాం అనుకుంది, కానీ మరలా నిరాశ చెందిపోయి ఇక వెళ్ళడానికి మనసు లేక అలా కూర్చుంటే ఆమె మేరీ అన్నామో రెడీ అయ్యి వచ్చింది. అమ్మా ప్రార్థనకి వెళ్దామా అంది. లేదులేండి ఈసారి చూద్దాం అది అని ఏదో సాకులు చెప్పి ఆగిపోదాం అనుకుంది మా అక్క. సాకులు చెప్పి ఆగిపోదాం అనుకున్న సమయంలో ఆమె చెప్పింది, ఎందుకమ్మా ఆగిపోతున్నావు అంటే, ఇల్లు శుభ్రం లేదు, ఒళ్ళు శుభ్రం లేదంటే, లేదు నువ్వు స్నానం చేయి, పాపకి స్నానం చేయించమని చెప్పేసి ఇద్దరికి వాళ్ళని స్నానం చేయమని ఏమై ఇంట్లో సామాన్లన్నీ సర్దేసింది, అంట్లు కడిగేసింది, ఇల్లు చేసేసింది, తాళం వేసేసి మా అక్కని పాపను తీసుకొని శనివారం ఇలాగనే ప్రార్థన మందిరం తీసుకెళ్లారు. ప్రార్థన మందిరం తీసుకెళ్తే పాస్టర్ గారితో చెప్పారు, అయ్యా ఇది పరిస్థితి అని. అప్పటికి రాత్రి 9:30, 10 అయిపోతుంది. ఆ సమయంలో చెప్తే ఆ మాట ప్రకారంగా తీసుకెళ్ళి ఇక చర్చిలు అందరూ కలిసి భారంగా ప్రార్థన చేశారు. అప్పటికే దాదాపుగా 1 వారం రోజులు పైబడి పాప తినడం కానీ త్రాగడం కానీ లేదు. అలాంటి సమయంలో సంఘం చేసిన ప్రార్థన వలన 3వ రోజు నుంచే మరలా తినడం త్రాగడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. అలా తినడం త్రాగడం ప్రారంభించింది. అలా ప్రారంభించిన తర్వాత దేవుడు క్రమంగా మా అక్క మార్పు చెందడం, మా బావగారు నీ దేవుని మందిరాన్ని నడిపించడం, అలాగే మా అన్నయ్యలకి అలాగ దేవుని సువార్త చెప్తూ ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంది. అదే సమయంలో మా నాన్నగారు కూడా భయంకరంగా త్రాగుడు, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి. చాలాసార్లు లోపల తలుపేసి మా అమ్మగారిని కొడతా ఉంటే బయట నిలబడి బాబా తలుపు తీయని, ఎంత తలుపు కొట్టినా కానీ తలుపు తీసేవాడు కాదు. కుటుంబం ఒక నరకంగా ఉండేది. చచ్చిపోతే బాగుండని ఎన్నోసార్లు మా అమ్మగారు, ఎందుకంటే 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు, వాళ్ళను మమ్మల్ని చూసుకొని ఇలాగా చచ్చిపోతే నా పిల్లలు అనాథలైపోతారని కేవలము మా కొరకు ఆమె బ్రతికింది. చాలా భయంకరమైనటువంటి వేదన, కన్నీరు అనుభవించిన పరిస్థితి. చాలాసార్లు మేము కూడా అనుకునేవాళ్ళం, చిన్న పిల్లలప్పుడే ఎందుకు చావు రావట్లేదు, చచ్చిపోతే బాగుండును, కుటుంబాలు అసలు నెమ్మది లేదు, మాకు ఒక నరకలాగా ఉంది కుటుంబం అనుకొని చాలా వేదన పడినటువంటి పరిస్థితులు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నెమ్మది నోచుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మా అక్క చెప్పింది మా అమ్మకి, అమ్మ ఎంతకాలం ఇలా నాన్నగారు త్రాగుతుంటే ఇట్లా ఇబ్బంది పడతావు, కాబట్టి ప్రార్థన చేద్దాం అనేపాటికి సరే మా అమ్మగారు కూడా మెల్లగా దేవుని మందిరం రావడం ప్రారంభించారు. అందరూ కలిసి ఒకరోజు శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రభా ఎలాగైనా మా కుటుంబ యజమాని మార్చబడాలని, మా తండ్రి మార్చబడాలని ఇలా మా అక్క, మా అన్నయ్యలు అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితంగా మా తండ్రి గారిని దేవుడు త్రాగుడి నుంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ విశ్వాసంతో మా జీవితాలు సాగుతున్నాయి. మా పిన్ని అంటే మా అమ్మగారి చెల్లెలు, తన భర్త ఇద్దరు కూడా ఆయాసం, టీబీ వ్యాధి అనమాట. మా బాబాయ్ గారికి అయితే టీబీ వ్యాధి, ఆయాసం వచ్చి పై శ్వాస పైనే ఎంత అల్లాడిపోయేవాడు అనేవాడు మా అక్కతో. అమ్మాయి, ఎందుకంటే మా అక్క అందరిలో బాగా విశ్వాసంగా, ప్రార్థనా పరురాలుగా, మంచి ధైర్యంగా దేవుళ్ళు సాగిన వ్యక్తి అనమాట. అందుకని అన్నాడు కదా, అమ్మాయి దేవుడు కనుక బాగు చేస్తే నేను ఇక్కడి నుంచి చర్చికి వచ్చేస్తా అన్నాడు. సరే కదని భారంగా ప్రార్థన చేస్తే దేవుని కృప వలన ఆయన ఆయాసం నుంచి విడిపించబడ్డాడు. కానీ మరలా యథాప్రకారంగా తాగుతూ ఉండేవాడు, చర్చికి వచ్చేవాడు కాదు. అక్కడికి మా అక్క చెప్పింది, బాబా ఏ పరిస్థితుల్లో ఉండాల్సిన నీ జీవితాన్ని దేవుడు బ్రతికించాడు, బ్రతికించినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఎంత హెచ్చరిక చేసినా కూడా మరలా త్రాగడం ప్రారంభించాడు. మరలా టీబీ వ్యాధి మరలా అటాక్ అయ్యి మరలా మామూలుగా బాగా సీరియస్ ప్రాబ్లం అయిపోయింది. ఫ్యాన్ తీసుకెళ్ళి ముఖం మీద పెట్టి, ఇలాంటి ఫ్యాన్ తీసుకెళ్ళి ఎదురుగా పెడితే ముఖం మీద పెడితే కూడా నాకు గాడాడట్లేదు అనేవాళ్ళు ఇద్దరు కలిసి, మా పిన్ని కానీ మా బాబాయ్ కానీ.
అలాంటి పరిస్థితి ప్రార్థన చేస్తే మా పిల్లిని బాగు చేశాడు, మా బాబాయిని బాగు చేశాడు. చివరికి మూడోసారి కూడా మళ్ళీ సేమ్ అదే విధంగా వచ్చింది. వస్తే ఇక అన్నాడమ్మా, ఈసారి కనుక నేను బ్రతికితే, ఎందుకంటే కూర్చోలేకపోతున్నాడు, నించోలేకపోతున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు, ఈసారి కనుక నేను బ్రతికానంటే కనుక ఖచ్చితంగా నేను మాత్రం ప్రార్థనకు వచ్చేదే అన్నాడు. అప్పటికే యేసు ప్రభు నమ్ముకున్న కారణం చేత మా కుటుంబంలో కొద్దిమంది ఇలాగా బంధువులు అప్పటికే 10-15 మంది పైన మార్పు చెందుతున్నారు, ప్రభు దగ్గరకు వస్తున్నారు. ఆ వస్తువును చూసినటువంటి మా అంటే కులం ప్రకారంగా బాబాయ్, ఆ యొక్క బంధువు ప్రకారంగా బాబాయ్ వరుస అవుతాడు, దూరం బంధువు. ఆయన ఓ రోజున మా అక్కని కలిసి అన్నాడు, అమ్మాయి యేసు ప్రభుని నమ్ముకుంటే నమ్ముకున్నావు, ప్రార్థన చేసుకుని ఈ 4 గోడల మధ్యలో ఇంట్లో చేసుకోగానే బహిరంగంగా బైబిల్ పట్టుకో మాత్రం ప్రార్థనకి వెళ్ళొద్దు అన్నాడు. బహిరంగంగా బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళొద్దంటే మా అక్క అంద కదా, బాబా యేసు ప్రభుని నమ్మక ముందు మా పరిస్థితి ఏంటో నీకు తెలుసు, యేసు ప్రభుని నమ్మిన తర్వాత పరిస్థితి నీకు తెలుసు కదా అంటే ఆయన అన్నాడు కదా, యేసు ప్రభుని నమ్మిన తర్వాత మీరు బాగుపడిన మాట నిజం అన్నాడు. దేవునికి స్తోత్రం. అయినా సరే బహిరంగంగా మాత్రం బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. లేదు, యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకానికి చేరని చెప్పారు కనుక యేసయ్య ద్వారానే పరలోకం కాబట్టి మేము యేసు ప్రభుని నమ్ముతామని చెప్పాం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. యేసయ్యనే నమ్ముతామని చెప్పేసరికి ఇక ఆయన ఓ రోజు మసీదు కాడికి పిలిచాడు. మసీదు కాడికి పిలిచి అందరి ముందు చెప్పేశాడు, ఏమని తెలుసా, ఇక ఈ రోజు నుంచి వీళ్ళకి కులానికి ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి వీరు చనిపోయినా తీసుకొని వెళ్ళడానికి మంచం ఇవ్వం, చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి భూమి ఇవ్వం, వీళ్ళు ఏదైనా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ వివాహాలు కానీ జరిగినప్పుడు వీళ్ళని ఎవరో పిలవడానికి వీలేదని మసీద్ దగ్గర తీసుకెళ్ళి అందరి చేత తీర్మానం చేయించేశాడు. అప్పటికే కాస్తో కోస్తో దేవుని వాక్యం మాకు తెలుసు కాబట్టి వాక్యాలు వింటూ ఉండేవాళ్ళం. యేసన్న గారి వాక్యాలు వింటూ ఉండేవాళ్ళం. ఆయన చెప్పిన వాక్యం ప్రకారం ఏమనుకున్నావు, మీరు మమ్మల్ని వెలివేయడం కాదు, మేమే మిమ్మల్ని వెలివేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మేమే మీ కార్యక్రమాలకు రాము, మీ విధానాలకు రాము. మరి చనిపోతే పాతి పెట్టడానికి మంచమేమో, పాతి పెట్టడానికి భూమి అంటే మా నాన్న అన్నాడు, మాది 5 సెంట్లు భూమి అనమాట. మా నాన్నగారు అన్న మాట ఏంటో తెలుసా, ఒకవేళ గనక చనిపోతే మా ఇంటి ముందైనా పాతి పెట్టుకుంటాం కానీ యేసు ప్రభుని మాత్రం విడిచిపెట్టేది లేదన్నాడు. పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే శ్రమలు అనుభవించడానికి మనం పిలువబడ్డాం. చాలా మంది యేసు ప్రభు నమ్ముకుంటే ఏ కష్టం ఉండకూడదు అనుకుంటారు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, మనము కూడా ఆయన అడుగు జాడలలో నడువవలెనని ఆయన మనల్ని ఏం చేశాట, పిలిచాడు. ఎందుకు మీరు పిలువబడితిరి, క్రైస్తవుడిగా నీ జీవితంలో. అందుకని బైబిల్ రాయబడింది, ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి కనుక అవమానం పాలైతే మీరు బాధపడద్దు, సంతోషించండి. ఎలాగా, క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా సంతోషించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి భయంకరమైన వ్యతిరేక పరిస్థితులు మా దగ్గర, మాది మంచాలకు నులక తయారు చేసే వ్యాపారం, మా ఊరు పేరు కూడా నులకపేటే. అయితే ఆ మంచాలకు నులక తయారు చేసే అయితే వాడు ఎవరైనా పని చేయడానికి మా పనిలోకి వస్తే అనేవాళ్ళు, ఒకవేళ కనుక ఎవరైనా సరే వాళ్ళ పనిలోకి వెళ్తే వాళ్ళను కూడా కొల నుంచి తీసేస్తామని చాలా మందిని బెదిరించేవారు. పిల్లలు, ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులు, శ్రమలు, పోరాటాలు, ఇబ్బందులు వచ్చినా యేసయ్య మాత్రం ఆశ్చర్యకరంగా ఆ శ్రమలన్నింటిలోంచి విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని, బైబిల్ అంటది కదా, ప్రభు అన్నాడు కదా, నేను లోకమును జయించి ఉన్నాను గనక ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. ఎందుకని, మనము కూడా జయిస్తాం కాబట్టి శ్రమలు అనుభవించడానికి మనం పిలువబడ్డాం. బైబిల్ అదే చెప్తుందన్నమాట. ఆయన హింసించబడ్డాడు, ఆయన అడుగు జాడలు మీకు మాదిరిగా ఉంచిపోయాడు. కాబట్టి మనం కూడా క్రీస్తు నామము నిమిత్తం ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించాలి. ఎందుకని, బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తాం, 9, 10, 11 వాక్యాలు ఏమంటాడు, క్రీస్తు నామము నిమిత్తం, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు సంతోషించి ఆనందించండి, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని కోసం శ్రమ పడడం మేలా కీడా? ఖచ్చితంగా మేలే. కులం వెలివేసిన, సమాజం వెలివేసిన, అందరూ చిన్నచూపే చూసినా, అందరూ తృణీకరించిన, మీరు ఒకటి ప్రభువునందు విశ్వాసం ఉంచి నిలబడగలిగితే ఈ లోకములో మనం అనుభవించే శ్రమలకి రేపు యేసయ్య ఇవ్వబోతున్న బహుమానాలు ఏ మాత్రం కూడా మన శ్రమలు ఎన్న తగినవి కాబట. దేవునికి స్తోత్రం.
అందుకని కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 16-18 వాక్యాలు పౌలు అంటాడు కదా, చులకని మాత్రపు ఈ శ్రమ అంతకంతకు మాకు మహిమా భారమును కలుగు చేయుచున్నది అన్నాడు. మనం ఎంత శ్రమ పడతామో పరలోకంలో అంత మహిమ ఉంటుంది. అందుకని క్రైస్తవుడమైనందుకు, క్రీస్తుని అంగీకరించినందుకు సమాజం వెలివేస్తుంది. అందరూ చిన్న చూపు చూస్తారు. పోయి ఆ తక్కువ కులం దేవుడు నమ్ముకున్నావా, ఆయన నమ్ముకున్నావా, ఏం నమ్ముకున్నావా అని సమాజం అంతా చిన్న చూపు చూస్తున్నారని, ఒకవేళ దేవునికి దూరంగా బ్రతుకుతున్నాయేమో. ఈ రాత్రి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. బైబిల్ అంటుంది కదా, ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని అంగీకరించేందుకు శ్రమలు వస్తాయి. అందుకే మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. అందుకని యేసుగారు పాట రాశారు కదా, నీ శ్రమలలో పాల్గొందుటయేనా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో శ్రమలు సహించి అనుభవించే శ్రమలకి యేసయ్య ఇచ్చే మహిమ చాలా ఉన్నతమైనది. అందుకని బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే కనుక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన అంటారు కదా, వీరెవరో తెల్లని వస్త్రమును ధరించుకుని వీరెవరంటే మహాశ్రమలలో నుంచి వచ్చిన వారు. వారట గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళుతుంటే వారిని ఆయన తీసుకొని వెళ్ళి నీటి బుగ్గకుండా జీవ జలపు ఓట దగ్గరికి, ఆయన వృక్షము దగ్గరికి తీసుకొని వెళుతుంటే వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా, మనము కష్టపడింది చాలా తక్కువ, యేసయ్య మనకిచ్చే ప్రతిఫలం. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ గొప్ప ప్రతిఫలం యేసయ్య మనకి ఇవ్వాలని ఆలోచన కలిగి క్రీస్తునందు శ్రమ పడాలని మనల్ని కోరుకుంటాడు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయని దేవుని దూరం అయిపోతున్నావా? చాలా మంది నమ్ముకున్న కాల్చి కష్టాలు వచ్చేస్తానండి. వస్తాయి మరి, స్తోత్రం చెప్పండి. ఎందుకని బైబిల్ ఏమంటుంది, ఇరుకు మార్గమును ప్రవేశించ పోరాడండి, దాన్ని కనుగొని వారు కొందరే. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన ప్రభు మార్గంలో కొనసాగాలని ఆశించిన వారు ఆ మార్గంలో నడవగలిగితే నిజంగా ఈ శ్రమలు ఎంతో కాలం ఉండవు. ఒకవేళ ఉన్నా మనం పోయేంత వరకు ఉంటాయి, లేదా ప్రభు వచ్చేంత వరకు ఉంటాయి. కానీ రేపు పరలోకంలో యుగ యుగముల మహిమ కలగబోతుంది. స్తోత్రం చెప్దాం. మీకు తెలుసు అనుకున్న ఒక విషయం చెప్తాను. ఒకసారి యేసన్న గారు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి, వాళ్ళ చర్చికి వస్తుందట ఆవిడ, ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళాం. ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళేపాటికి ప్రార్థన చేసి వెళ్తున్నానమ్మా అంటే, ఆ మంది అయ్యా ఒక ముద్ద భోజనం చేసి వెళ్ళమంటే, లేదులేమ్మా ప్రార్థనా కూడికి జరిగింది, భోజనం చేశాను వచ్చానంటే, లేదు ఒక్క ముద్ద భోజనం చేయను ఆయన, పప్పుచారు కాశాను అందట. సరే తల్లి పెద్దావిడే, తల్లి లాంటిది, అడుగుతున్నప్పుడు ఎందుకు కాదంటావు, కొంచెం పెట్టమ్మా అని అన్నాడు. కొంచెం అంత అన్నం పెట్టింది, అంత చారు పోసింది, పప్పుచారు. అలా ఎప్పుడైతే పప్పుచారు పోసిందో తిందామని ఈయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకునేపాటికి ఆమె భర్త వచ్చాడు. భర్త మారు మనసు లేని, రక్షణ లేని, దేవుడు అంటే తెలియని ఆయన వచ్చి, ఈయన అలా కళ్ళు మూసుకొని కలుపుతూ ఉండగానే చూసి, వయసు ఉంది, బలం ఉందిగా, పని చేసుకొని బతకూడదు, ఆ 4 ఇళ్ళు తిరిగి వాళ్ళు ఒక ముద్ద ఇళ్ళు ఒక ముద్ద పెడితే తిని బతకపోతే అని థో బతుకు అన్నాడట. అని 2 సార్లు ఊసేపాటికి కళ్ళమ్మ నీళ్ళు తిరిగిపోయినాయి. తిందామంటేనో ప్లేటు పక్కన ఊసేసాడు. అలాగని తినకుండా వెళ్ళాననుకో ఆమె బాధపడిద్ది.
ఆ తల్లి భోజనం పెట్టినామా తినకుండా వెళ్ళిపోయాడే దైవజనుడు అని చెప్పి ఆమె బాధపడుతుంది అని చెప్పి మనసులో బాగా ఈయన సరే అని చెప్పి అన్నం ఎక్కకపోయినా కానీ ఓ ముద్ద ఇట్ట పెట్టుకోవడం కాసి నీళ్లు తాగడం, ముద్ద పెట్టుకోవడం నీళ్లు తాగడం, ముద్ద పెట్టుకోవడం నీళ్లు తాగడం, ఇదే పరిస్థితి. మొత్తానికి అట్టొగట్టగా అన్నం తినేసి ప్లేట్ చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోతా అన్నాడు. అయ్యా అమ్మగారు వస్తానమ్మా, అయ్యగారండి వందనాలండి, మరి వెళ్ళొస్తాను మరి అని చెప్పి ఆయన మామూలుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే భర్త అడుగుతున్నాడు, అమ్మా ఎవరతనో అని. అదే నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానే ఆ పాస్టర్ గారు. ఏంటి అన్ని మాటలన్నా కానీ ఊసినా కానీ ఒక్క మాట కూడా మారు మాట మాట్లాడలేదంటే అదేనయ్యా యేసయ్య స్వభావం అంటే. దేవుని స్తోత్రం. దైవజనులు అంటే అలాగనే ఉంటారు అని చెప్పగానే అట్లయితే వచ్చే ఆదివారం నుంచి నేను కూడా చర్చికి వస్తానన్నట. వస్తా 2 బస్తా వడ్లు తీసుకొచ్చాడట. దేవునికి స్తోత్రం. ఆయన అనుకున్నా అంటే 2 సార్లు ఊసినందుకు 2 బస్తాలు వేసాడు. 3ఓసారి ఊసుంటే ఏమైంది? స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? 2 సార్లు ఊసినందుకు 2 బస్తాలు తెచ్చాడు. అదే 3 సార్లు 4 సార్లు ఊసుంటే ఏమైంది? 3-4 బస్తాలు వచ్చి ఉండే కదా అనుకున్నాడంట. ఈ ప్రతిఫలానికి ఎలాగైతే రేపు యేసయ్య ఇచ్చే బహుమానాలు ఎంత శ్రేష్టంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి అన్న తగినవి, యేసయ్య నీ కృప తాళంచగానే నా శ్రమలు గాని యేసయ్య నీ కృప తాళంచగానే నా శ్రమలు నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి అన్న తగినవి. హల్లెలూయా. మన జీవితంలో శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డాం కాబట్టి శ్రమలు నాకు వద్దు అంటానికి వీలు. పౌలు కూడా అన్నాడు, అయ్యా భరించలేకపోతున్నానయ్యా, ఎంతకాలం భరించమంటావయ్యా అన్నాడు. నా కృప నీకు చాలు అన్నాడు. ఎంతకాలం భరించాలంటే భరించడానికి కృపనిస్తాను, కానీ శ్రమలు మాత్రం తప్పమంటున్నాడు దేవుడు. నీ జీవితంలో కూడా అదే లేఖనం చెప్తుంది. నువ్వెందుకు పిలువబడ్డావు తెలుసా? శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? శ్రమలు ప్రభువును బట్టి అనుభవించాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. 5వది మనం ఎందుకు పిలువబడ్డాం అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. స్తోత్రం చెప్పండి. ఎందుకు పిలువబడ్డాం? రాత్రి వచ్చిన వాళ్ళకి అర్థమైంది పరిశుద్ధత అంటే ఏంటి. పరిశుద్ధత అంటే ఏంటి? శాంటిఫికేషన్ అండ్ సపరేషన్, అనగా పరిశుద్ధపరచబడుట, ప్రత్యేకంగా జీవించడం. క్రైస్తవుడు అంటేనే ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. అందుకు మనం పిలువబడ్డాం. మనం ఏమంటాం? మా కులస్తులందరూ అదో రకంగా చూస్తున్నారండి, మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ అలా అదో రకంగా చూస్తున్నారండి, అందరూ మమ్మల్ని వెలివేసినట్టుగా ఆలోచిస్తున్నారండి. అందుకు మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన జనాంగం. పరిశుద్ధులు అంటే ప్రత్యేకించబడిన వారు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే గనక నేటి కాలంలో దేవుని సంఘం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు గనక మనం పరిశుద్ధులుగానే ఉండాలి. పాపములో బ్రతకకూడదు, లోకంలో బ్రతకకూడదు, శరీరానుసారంగా ప్రవర్తించకూడదు, దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించకూడదు, లేఖనానికి భిన్నమైన అపవిత్రమైన ఏ కార్యాలను కూడా మన జీవితం ద్వారా జరిగించకూడదు. ఎందుకంటే మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఈ రోజున మీరు పరిశుద్ధులుగానే బ్రతుకుతున్నారా? దేవుని పిల్లగా ప్రత్యేకంగానే బ్రతుకుతున్నారా? యేసు రక్తం చేత కడగబడిన ఆ పవిత్రతను అనుసరించి, పరిశుద్ధతను అనుసరించి, నిర్మలమైన మంచి మనస్సాక్షిని అనుసరించి, దేవుడిచ్చిన నూతన జీవాన్ని అనుసరించి, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లోపం అనే పరిశుద్ధులుగానే మీ జీవితాన్ని కొనసాగింపజేస్తున్నారా?
ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధులుగానే ఉండాలి. చూడండి, ఒక్క మాట మనం చదువుకుంటే కనుక చూడండి, దేవుని వాక్యం మనం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం ఒక్కసారి చూడండి. 3వ అధ్యాయం 12వ వాక్యం కొలసీలకు రాసిన పత్రిక. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు. పరిశుద్ధులకే ఉండాలి. ఏ మనసు ఉండాలమ్మా? కఠిన హృదయం ఉండకూడదు. జాలిగల మనసు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోవాలి. మనం చూస్తే ఏం కనపడాలి? జాలి కనపడాలి. దయాలత్వం ఉండాలి. దయ కలిగిన వారు ఏం చేస్తారు? అక్కరత కలిగిన వారికి సహాయం చేస్తూ ఉంటారు. మనం దయగలిగి ఇతరులకి సహాయం చేస్తూ ఉండాలి. ఇతరుల ఏడల జాలి కలిగి ఉండాలి. యెరూషలేము నుంచి చెరుకోకబెడుతున్న వ్యక్తి మీద కనుక ఆ సమరేయుడు ఎలా జాలిపడి అతని గాయాలను కట్టి గాడిద ఎక్కించుకొని పోటుకోవడం అని ఇంటి చేర్చాడో, అలాగ మనం ఎవరైనా ఆపదలో ఇబ్బందులు అంటే క్రైస్తవుడు జాలిపడాలి. ప్రాముఖ్యంగా మనం జాలిపడవలసింది యోధా పత్రికలో 1:20 రాయబడి ఉంటుంది కదా, అగ్నిలోండి లాగినట్టుగా కొందరినైనా లాగండి, కనికరపడండి. సందేహపడే వారి మీద కనికరపడి అగ్నిలోండి లాగినట్టుగా వారిని లాగండి. నరకానికి వెళ్ళిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఒక నిమిషానికి వచ్చి 16 మంది ఆత్మహత్య చేసుకున్నారు గత సంవత్సరాల లెక్కల ప్రకారంగా. ఇప్పుడు ఇంకా శాతం పెరిగి ఉంటుంది. తక్కువ 20 మంది పైబడి నిమిషానికి కేవలం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు భూమి మీద. ఇంకెంతమంది సాధారణమైన మరణం పొందుతున్నారు, ఎంతమంది ఇంకా రకరకాలైనటువంటి యాక్సిడెంట్ల ద్వారానో జబ్బుల ద్వారానో రకరకాలైన రీతిలో హత్య చేయబడో రకరకాలుగా చనిపోయేవాళ్ళు రోజుకు కొన్ని లక్షల మంది నరకంలోకి పాతాల్లోకి అలాగా దిగెళ్ళిపోతున్నారు. అటువంటి వారందరిని అడ్డుకోగలిగిన వారు ఎవరంటే కనికరం కలిగిన క్రైస్తవుడు అయిన నీవు నేనే. దేవునికి స్తోత్రం. జాలి హృదయంతో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి నశించిపోతున్న ప్రజల రక్షణార్థమై నీవు నేను పని చేయగలగాలి. పరిశుద్ధులమని చెప్పుకుంటున్న మన జీవితంలో పాపములో బ్రతుకుతున్న అనేక మంది జీవితాల్లో పాపము నుంచి విడిపించబడ్డానికి జాలి హృదయంతో, కనికరంతో, దయతో నిండుకొని మనం వెళ్ళి కొంతమంది నేను క్రీస్తు కొరకు సంపాదించగలిగిన వారంగా ఉండాలి. మన వంతు బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ మన ఇరుగు పొరుగు వారిని చూస్తే మనకి జాలి అనిపించట్లేదా? వారు యేసు లేకుండా వారి జీవితాలు ముగించబడితే నిత్య నాశనానికి వెళ్ళిపోతారు కదా. ఒకప్పుడు కే పాల్ గారు బహుబలంగా దేవుని చేతుల్లో వినియోగించబడడానికి ఒకే ఒక కారణం. ఏంటా కారణం? ఆయన ఒక కళ చూశాడు. ఆ కళలో అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ నరకానికి వెళ్ళిపోతున్న వారికి ఆయన 2 చేతులు అడ్డు పెట్టి దయచేసి నరకం ఉంది, వెళ్ళమాకండి అని ఆ కలలో ఎంత మొత్తుకున్నా ఎవ్వరు వినకుండా అలాగా పాతాలలో కల జారిపోతున్నారట. ఆయన నిద్రలోంచి లేచేపాటికి కన్నీరు మున్నీరు గేడుస్తున్నాడు. అయ్యో, ప్రజలు నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు ఆయన వేదన. నశించిపోయి ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారనే వేదనతో నిండిపోయి ఉన్నాడు. ఆ ఒక్క దర్శనం, ఆ ఒక్క నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, ఆ నశించిపోతున్న ఆత్మల పట్ల కలిగిన కనికరం ఆయన్ని ఒకప్పుడు ఒక గొప్ప వ్యక్తిగా, లక్షల మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చింది. ఈరోజున నీకు నాకు ఉండాల్సింది అదే. పరిశుద్ధులు అని చెప్పుకుంటున్న మన జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన, దైవికమైన గుణలక్షణాలు, పరిశుద్ధత తగినట్టుగా జీవించగలగాలి. జాలి కలిగి అనేకులు నరకం నుంచి తప్పించగలగాలి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహించగలగాలి. ఇందాక మనం నేర్చుకున్నట్టుగా ఆయన గుణలక్షణాలను మన జీవితం ద్వారా అనేకులకు ప్రచురించగలిగిన వారంగా మనం ఉండాలి. నిజంగా నేటి కాలంలో పరిశుద్ధత మీద చాలా మందికి కాన్సన్ట్రేషన్ లేదు. భక్తి అంటే ఏదో రావడం, చప్పలు కొట్టుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడమే సరిపోతుంది తప్ప పరిశుద్ధతగా జీవించలేకపోతున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఓ రోజు పాస్టర్ గారు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, విజిటింగ్కి. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ చర్చికి వస్తారు, కానీ వాళ్ళ భర్త మాత్రం రాడు. అప్పుడనంట పాస్టర్ గారు, అయ్యా నువ్వు ఒక్కడో మారితే నీ కుటుంబం అంతా మారిపోయినట్టే అని. అప్పుడు ఆయన అన్నట, మా ఆవిడ నోరు మారితే నేను మారినట్టేనన్నాడు. ఎవరు మారితే అంటే దేవుని మందిరానికి వచ్చి ఆమె ఎలాగుంది? తన కుటుంబం దేవుని దగ్గరకు రావడానికి ఆటంకంగా మిగిలిపోయింది. ఈరోజున నీ జీవితం
నీవు నేను పరిశుద్ధులుగా బ్రతకాలి, లోకం నుంచి వేరే బ్రతకాలి. సమాజం అంటది దేవుణ్ణి నమ్ముకుంటే అది తినకూడదా, ఇది తినకూడదా, అలా ఉండకూడదా, ఇలా ఉండకూడదా, అది చేయకూడదా, ఇలా చేయకూడదా, అలా నడవకూడదా, ఇలా నడవకూడదా, అది కూడా విడ్డూరమా, ఇది కూడా విడ్డూరమా అంటది. నేను అది చెప్తూ ఉంటాను. ఇప్పుడు నా నా షర్ట్ ఎలాగుంది అమ్మ, ఎలాగుంది? తెల్లగా ఉంది. ఇప్పుడు ఈ లైట్లో చూస్తున్నాం కాబట్టి బాగానే తెలుపు కనపడుతుంది. దీనికంటే బాగా ప్రకాశమానమైన వెలుగులో చూస్తే ఈ తెల్ల షర్టు మీద కూడా ఎంతో కొంత ఏం కనపడతాయి, నల్లటి మరకలు కనపడతాయి. మనిషి జీవితంలో లోకం అనుకునేది చెడు లేదా తప్పు అనే దానికను పరిశుద్ధుడైన దేవుని దృష్టికి చెడు తప్పు అనేది వేరియేషన్. ఈ లైట్కి ఆ ఫోకస్ లైట్కి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో కూడా లోకం అనుకుంటుందని రాజీ పడిపోయి లోకంలో కలిసిపోయి వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానంలోకి వాటిలోకి వెళ్ళిపోయి లోకం అంతా ఎలాగనుకుంటున్నారు అలాగనుకుంటున్నారని లోకం కోసంగా జీవించవలసింది. మనల్ని పిలిచిన వాడు ఎలా పరిశుద్ధులై ఉన్నాడో మనం అలా పరిశుద్ధులమై ఉండాలి. దేవుడి కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. మనం తల్ల ఉంచండి, కళ్ళు మూసుకొని ఈ యొక్క దినమందు ప్రార్థన చేసుకునే సమయం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు మనం ఈరోజు గ్రహించగలగాలి. ఏదో ఆదివారం చర్చికి వస్తున్నా వెళ్తున్నాం కాదు, యేసు ప్రభు నమ్ముకున్న సాగిపోతున్నాం కాదు. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు, ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడగలగాలి. బైబిల్ అంటుంది ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడ్డారు. ఏమిటి ఆశీర్వాదం అంటే నీవున్న చెడుతనం నుంచి బయటికి రావడమే. దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడంటే ఆయన గుణాతిశయములను నీ జీవితం ద్వారా ప్రచురించడానికి పిలిచాడు. దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆయన సన్నిధిలో ఆయన నామం నిమిత్త శ్రమలో భారం